హాయ్, వెల్కమ్ బ్యాక్ అండి. అడుగుతున్నారు ఏం చార్జ్ చేద్దాం వాళ్ళు మనం ఏఎస్ఆ ఇండియాసా ఏమ్మా ఎస్ఏ ఫైనాన్స్ చేద్దాం వాళ్ళు చాలా ఇంపార్టెంట్. అండ్ అమ్మా ఆడిట్ ఎవిడెన్స్ ఎస్ఏ 500 ఆడిట్ ఎవిడెన్స్. సో మనకి ఇక్కడ నుంచి ఎక్కువగా దే కెన్ ఆస్క్ ప్రాక్టికల్ క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతాడు. అసలు ఏంటో చూద్దాం. ఈ స్టాండర్డ్ మనకి ఏం చెప్పిద్ది అంటే ఆడిటర్ రెస్పాన్సిబిలిటీ ఏమో ఆడిటర్ రెస్పాన్సిబిలిటీ రిగార్డింగ్ ఆడిట్ ఆఫ్ ఎనీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఏం చెప్పిద్దంటే ఒక ఆడిటర్ అనేవాడు ఏదైనా ఒక కంపెనీ ఆడిట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆడిట్ చేసి దీని మీద నువ్వు ఒక ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేసే ముందు యూ షుడ్ గెట్ సఫిషియంట్ అండ్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్. అంతేనా? నువ్వు ఒక ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేయాలంటే యూ షుడ్ అబ్టైన్ సఫిషియంట్ అండ్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్. మరి మనకి ఎలా వస్తుంది ఆడిట్ ఎవిడెన్స్ అనేది? ఏం చేస్తాడు ఫస్ట్ ఆడిటరు? వీడు ఫస్ట్ ప్లాన్ చేస్తాడు, ఏదో ప్లాన్స్. తర్వాత హీల్ పర్ఫార్మ్ సర్టన్ ప్రొసీజర్స్. అంతేనా? హీల్ అబ్టైన్ సమ్ ఇన్ఫర్మేషన్. తర్వాత హీల్ డ్రా సమ్ కన్క్లూజన్స్. సో బేస్డ్ ఆన్ కన్క్లూజన్స్ హీల్ ఎక్స్ప్రెస్ హిజ్ ఒపీనియన్. అదేనా ప్రొసీజరు? ఏం చేస్తారు ఫస్ట్ మీరు? వీళ్ళు పర్ఫార్మ్ సమ్ ప్రొసీజర్స్. ముందు ప్లాన్ చేస్తారా? ఇప్పుడు మీరే చాలాసార్లు ఆడిటింగ్కి వెళ్ళి ఉంటారు మీ క్లయింట్స్ దగ్గరికి. ఫస్ట్ మనం ఆడిట్ ప్లాన్ చేస్తాం. అసలు క్లయింట్ యొక్క నేచర్ ఏంటి, ఆ క్లయింట్ బిజినెస్ ఏంటి, అక్కడ ఆడిట్ చేయాలంటే మనం ఏ టైప్ ఆఫ్ ప్లాన్ ఫాలో అవ్వాలి, ప్రీవియస్ ఇయర్ అక్కడ ఆడిటింగ్ ఎవరు చేశారు, అసలు సిస్టమ్ ఏంటని ఏం చేస్తాం ఫస్ట్ మనం విల్ డూ ప్లానింగ్. నెక్స్ట్ విల్ పర్ఫార్మ్ సర్టన్ ప్రొసీజర్స్. ఏంటి ప్రొసీజర్స్? అవేగా సబ్స్టాన్షియల్ ప్రొసీజర్స్, టెస్ట్ ఆఫ్ డీటెయిల్స్, టెస్ట్ ఆఫ్ కంట్రోల్స్, అవేగా. విల్ పర్ఫార్మ్ సర్టన్ ప్రొసీజర్స్. బై పర్ఫార్మింగ్ ప్రొసీజర్స్ ఆడిటర్ విల్ గెట్ సమ్ ఇన్ఫర్మేషన్. Based on the information, auditor draws some conclusions. Based on conclusions, auditor can express his opinion. సో ఇప్పుడు ఐ వాంట్ డెఫినేషన్ ఆఫ్ ఆడిట్ ఎవిడెన్స్. చెప్పండి నాకేంటో. ఏమో ఆడిట్ ఎవిడెన్స్ ఈజ్ ఏంటది? ఇన్ఫర్మేషన్ యూజ్డ్ బై ద ఆడిటర్ టు డ్రా కన్క్లూజన్స్ ఆన్ విచ్ హిస్ ఒపీనియన్ ఈజ్ బేస్డ్. ఇక్కడ నుంచి మనకి చెప్పడం. ఎందుకంటే ఈ స్టాండర్డ్లో మీకు ఏ క్వశ్చన్ వచ్చినా కూడా వీ షుడ్ రైట్ డెఫినేషన్ ఆఫ్ ఆడిట్ ఎవిడెన్స్. చెప్పండి ఒకసారి నాకు మళ్ళీ. ఆడిట్ ఎవిడెన్స్ ఈజ్ ఇన్ఫర్మేషన్ యూజ్డ్ బై ద ఆడిటర్ ఆన్ విచ్ కన్క్లూజన్స్ ఈజ్ డ్రాన్ బేస్డ్ ఆన్ విచ్ హిస్ ఒపీనియన్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్. అయిపోయిందా? నెక్స్ట్ ఏమంటాడంటే వాడు, మరి ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి సార్, లేదా ఆడిట్ ఎవిడెన్స్ అంటే మీరు ఏ డాక్యుమెంట్స్ చూస్తారు? ఇప్పుడు మనకి ఫినాన్షియల్ స్టేట్మెంట్స్లో కొన్ని ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అదేవిధంగా మనకి అదర్స్ కొన్ని ఉంటాయి మనకి. ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ ఎన్ ఆడిటర్ యూ వాంట్ టు వెరిఫై వెదర్ వేజెస్ అండ్ పే రోల్స్ ఆర్ కరెక్ట్ ఆర్ నాట్. ఇప్పుడు నీకు ఆడిట్ ఎవిడెన్స్ కావాలా? ఇప్పుడు చెప్పు మరి. ఈ ఆడిట్ ఎవిడెన్స్ కోసం నువ్వు ఏమేమి చూస్తావు చెప్పు? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ చూడాలా, దట్ ఈజ్ ఎక్స్పెండిచర్, పే రోల్ ఎక్స్పెండిచరు. మరి నాన్ ఫైనాన్షియల్ కూడా చూస్తావు. ఏంటిది? నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఎంతమంది, ఈ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్లో ఎంతమంది క్యాజువల్ ఎంప్లాయీస్, ఎంతమంది రెగ్యులర్ ఎంప్లాయీస్ చూసారు చూడరా మీరు. అంటే ఏంటి? ఆడిట్ ఎవిడెన్స్ కోసము ఆడిటర్ కెన్ యూస్ బోత్ ఫైనాన్షియల్ డేటా యాజ్ వెల్ యాజ్ నాన్ ఫైనాన్షియల్ డేటా. ఇది ఫస్ట్ పాయింట్. మనం ప్రతి ఎగ్జామ్లో ఇఫ్ దే ఆస్క్ ఎనీ క్వశ్చన్ రిగార్డింగ్ ఆడిట్ ఎవిడెన్స్ యూ షుడ్ క్లియర్లీ రైట్ బిఫోర్ ఎక్స్ప్రెసింగ్ ఎనీ ఒపీనియన్ auditor should obtain sufficient and appropriate audit evidence. Audit evidence means information used by the auditor to draw conclusions based on which his opinion is based. Audit evidence means both financial information as well as non-financial information. చూద్దాం సార్, ఇది తీసుకోండి, బుక్ మీకు ఇచ్చింది. విల్ సీ డెఫినేషన్ అమ్మా. చూడండి, సెకండ్ ఉంది ఆడిట్ ఎవిడెన్స్. పాయింట్ నెంబర్ సి, ఇన్ఫర్మేషన్ యూజ్డ్ బై ఆడిటర్. దేనికోసం? కన్క్లూజన్స్ తెలుసుకోవటం. ఏం చేస్తారు కన్క్లూడ్ చేసిన తర్వాత? హీల్ ఎక్స్ప్రెస్ ఒపీనియన్. అంతే కదా, అది చెప్తున్నాం. ఆన్ విచ్ ఆడిటర్స్ ఒపీనియన్ ఈజ్ బేస్డ్. నెక్స్ట్ చూడండి, ఆడిట్ ఎవిడెన్స్ ఇంక్లూడ్స్
both information contained in accounting records, underlying financial statements and other information. అక్కడ రాసుకోండమ్మా, ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అంటేనేమో పేరోల్ ఎక్స్పెండిచరు, అదర్స్ అంటేనేమో నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు అలాంటివి. అంటే బోత్ ఫినాన్షియల్ డేటా అండ్ నాన్ ఫైనాన్షియల్ డేటా యూ కెన్ వెరిఫై టు గెట్ ఇన్ఫర్మేషన్. When you go to audit, you want to check payroll expenditure. For that, you have to check financial data like how much salaries are paid, and both non-financial data, number of employees, ఎంతమంది క్యాజువల్ ఎంప్లాయీస్, ఎంతమంది రెగ్యులర్ ఎంప్లాయీస్. ఇలా ఆడిటర్ కెన్ అబ్టైన్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ బోత్ ఫైనాన్షియల్ సోర్సెస్ యాజ్ వెల్ యాజ్ నాన్ ఫైనాన్షియల్ సోర్సెస్. Clear definition? Simple. Information used to draw conclusions based on which my opinion will be expressed. For this, I can use both financial and non-financial data also. Right? Next. ఏమంటున్నాం మనం? I want sufficient and appropriate. Simple. What do you mean by sufficiency? Quantity. అంతేనా? క్వాంటిటీ అంటే ఏంటి? శాంప్లింగ్ సైజ్ ఎంత ఉండాలి అంటే సఫిషియంట్. ఈ ఆర్గనైజేషన్ బట్టి నువ్వు ఆడిట్ ప్రొసీజర్స్ ఎన్ని పర్ఫామ్ చేయాలి, ఎక్కువ చేయాలా తక్కువ చేయాలా, రోమ్ రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్ ఎక్కువ ఉంటే ఎక్కువ చేస్తాం, తక్కువ ఉంటే తక్కువ చేస్తాం. అంటే ఏంటి? సఫిషియన్సీ మీన్స్ క్వాంటిటీ, అప్రోప్రియేట్నెస్ మీన్స్ క్వాలిటీ. ఇది అంటారు కదా చిన్నప్పుడు, గంగి గోపాల్ గ్రెడెన్షాలు అంటే ఏంటి? మీరు పర్ఫామ్ చేసేటువంటి ఆడిట్ ప్రొసీజర్స్ అనేవి యూ షుడ్ పర్ఫామ్ గుడ్ ఆడిట్ ప్రొసీజర్స్ టు గెట్ క్వాలిటీ ఎవిడెన్స్. ఈ సఫిషియంట్ అప్రోప్రియేట్నెస్ డెఫినేషన్స్ మనకు అవసరం లేదు. జస్ట్ ఊరికనే ఏం చెప్తారు చెప్పండి? సఫిషియన్సీ మీన్స్ క్వాంటిటీ, అప్రోప్రియేట్నెస్ మీన్స్ క్వాలిటీ. రైటా? మనకి ఈ స్టాండర్డ్లో ఎక్కువ వచ్చే క్వశ్చన్స్ రెండే ఉన్నాయిరా. ఒకటి మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్ ఒక పాయింట్ ఉంది మనకి ఇక్కడ, అది మోస్ట్ ఇంపార్టెంట్. దాని తర్వాత విచ్ ఎవిడెన్సెస్ ఈజ్ మోర్ రిలయబుల్ అంటాడు. అంటే ఏంటి? ఎక్స్టర్నల్లా ఇంటర్నల్లా, ఒరిజినల్ కాపీసా ఫోటో కాపీస్ అనే క్వశ్చన్ ఉంది ఇక్కడ. SCA 500లో ఎప్పటి వరకు ఎగ్జామ్లో క్వశ్చన్స్ వచ్చాయంటే దట్ ఈస్ బేస్డ్ ఆన్ మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్. చూద్దామంటది అక్కడ డెఫినేషన్ చూడండి. మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్ మీన్స్ అన్ ఇండివిజువల్ ఆర్ ఆర్గనైజేషన్ హూ పొసెస్ ఎక్స్పర్టైజ్ ఇన్ ఎ ఫీల్డ్ అదర్ దాన్. అది ఇంపార్టెంట్ నీకు. అంటే మనోడు కాదాడు, మనోడు ఎక్కడున్నాడు? 620లో ఉన్నాడు మనోడు. మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్ అంటే ఏంట్రా? లైక్ యాక్చువల్ వాల్యుయేషన్ చేసేవాడు, లేదా సర్టిఫైడ్ వాల్యూరు, సివిల్ ఇంజనీరు, అవుట్ సైడ్ ఎక్స్పర్ట్స్ అమ్మ. ఫర్ ఎగ్జాంపుల్ రా, కంపెనీ దే హ్యావ్ టు ఫాలో ఎంప్లాయీ బెనిఫిట్స్ ఇండేస్ 19. కంపెనీ షుడ్ ఫాలో ఇండేస్ 19. ఫర్ దిస్ దే షుడ్ క్రియేట్ ప్రొవిజన్ కదా. దే షుడ్ క్రియేట్ ప్రొవిజన్ ఫర్ గ్రాట్యుటీ, దే షుడ్ క్రియేట్ ప్రొవిజన్ ఫర్ ప్లాన్డ్ అసెట్స్, లేదా కంపెనీ హ్యాస్ టు ఫాలో ఇండేస్ 108 సెగ్మెంట్ రిపోర్టింగ్, FRFA కదా. సో ఫర్ దిస్ దే షుడ్ ఐడెంటిఫై రిపోర్టబుల్ సెగ్మెంట్స్, బిజినెస్ సెగ్మెంట్స్. ఇవి మనకు రావు కదా. ఫర్ దిస్ కంపెనీ షుడ్ యూజ్ వన్ ఎక్స్పర్ట్. అర్థమవుతుందా? సో మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్ మీన్స్ ఎనీ ఇండివిజువల్ హూ హ్యావింగ్ ఎక్స్పర్టైజ్ ఇన్ ఎ ఫీల్డ్ అదర్ దాన్ అకౌంటింగ్ అండ్ ఆడిటింగ్. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే హూజ్ వర్క్ ఈజ్ యూజ్డ్ బై మేనేజ్మెంట్ వైల్ ప్రిపేరింగ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. అంటే మీరు ఏ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అయితే ఆడిట్ చేస్తున్నారో ఆ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేయడానికి మేనేజ్మెంట్ వాడి సలహా తీసుకొని ప్రిపేర్ చేసింది. అది అదవుందా? మేనేజ్మెంట్ ఏం చేసింది? మేనేజ్మెంట్ టుక్ ఒపీనియన్ ఆఫ్ మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్ వైల్ ప్రిపేరింగ్ ద ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. ఇదిగోండి, ఇప్పుడు మీరు వెళ్తారు ఆడిటింగ్కి, ఇక్కడ ఉంటుందిగా. ఫర్ ఎగ్జాంపుల్ రా, వీ హ్యాడ్ P&L అకౌంట్ ఇక్కడ ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ప్రొవిజన్ ఫర్ గ్రాట్యుటీ, ప్రొవిజన్ ఫర్ లీవ్ ఎన్కాష్మెంటు. ఇది ఎవరు రాశాడు? బేస్డ్ ఆన్ ఒపీనియన్ గివెన్ బై మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్. అంతేనా? ఇప్పుడు నేను వెళ్తాను ఆడిటింగ్ చేయడానికి. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే వెదర్ ఆడిటర్ కెన్ బ్లైండ్లీ బిలీవ్ హిమ్ ఆర్ నాట్? నో. మరి ఇది కరెక్ట్ కదా? నాకేం తెలుసు మరి. బిఫోర్ యూజింగ్ ద వర్క్ ఆఫ్ మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్, auditor should perform other procedures. He cannot directly rely on the work of management experts whose work is used by management while preparing this financial statements. అది మెయిన్ ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్. అంటే ఏమంటాడు? నువ్వు వెళ్ళి ఆడిటింగ్ చేయడానికి దేర్ ఈజ్ సమ్ ప్రొవిజన్ ఫర్ గ్రాట్యుటీ, ప్రొవిజన్ ఫర్ లీవ్ ఎన్కాష్మెంట్, సంథింగ్ ఈజ్ దేర్ రా. అడిగా మేనేజ్మెంట్ని, సార్ ఇదేంటి సార్ ఇక్కడ, లేదా బ్యాలెన్స్ షీట్లో
సార్ ఏంటి సార్ ఇక్కడ ఏదో క్రియేట్ చేశారు ప్రొవిజన్, మీరు ఎలా క్రియేట్ చేసి అడిగాం. దెన్ మేనేజ్మెంట్ ఏం చెప్పింది సార్, బేస్డ్ ఆన్ మిస్టర్ ఎక్స్ యాక్చురియర్, బేస్డ్ ఆన్ మిస్టర్ వై సివిల్ ఇంజనీర్, బేస్డ్ ఆన్ మిస్టర్ వై సర్టిఫైడ్ వాల్యూయర్, ఐ హ్యాడ్ క్రియేటెడ్ దిస్ ప్రొవిజన్. నౌ ఐ షుడ్ వెరిఫై వెదర్ దట్ ఇస్ కరెక్ట్ ఆర్ నాట్. While verifying, I cannot blindly believe on the work of management expert. ఈ క్వశ్చన్ ఎగ్జామ్లో మనకి నెంబర్ ఆఫ్ టైమ్స్ దే విల్ ఆస్క్ వెదర్ ఆడిటర్ కెన్ బిలీవ్ లేదా కెన్ ఫాలో మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్స్ వర్క్. నో. ఓకేనా? మరి నమ్మకపోతే ఏం చేయాలి, అది మన క్వశ్చన్. ఫస్ట్ చూద్దాం. ఇది క్వశ్చన్ అర్థమవుతున్నా? ఫస్ట్ ఏంటి, ఫస్ట్ అంటే ఏంట్రా, మీకు ఒక కేసు ఇస్తాడు రా, ఫర్ పెద్ద పెద్ద కేసు చేసి అంటాడు, నౌ ఆడిటర్ వాంట్స్ టు యూజ్ ద వర్క్ ఆఫ్ ఎక్స్పర్ట్ అంటాడు. నో. ఇప్పుడు ఏం చెప్తాం మనకు ఆన్సర్, ఫ్రేమింగ్ చూడండి జాగ్రత్తగా. బిఫోర్ యూజింగ్ వర్క్ ఆఫ్ మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్ యాజ్ ఆడిట్ ఎవిడెన్స్. మరి ఎవిడెన్స్ నాకు అది. బిఫోర్ యూజింగ్ మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్స్ వర్క్ యాజ్ ఆడిట్ ఎవిడెన్స్, ఆడిటర్ షుడ్ ఎవాల్యుయేట్. Auditor should evaluate CWA of మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్. అంటే నువ్వు చెక్ చేయాలి వాడు కరెక్టా కదా అంతే. దీంట్లో ఫస్ట్ సి ఏంటంటే CCO, కాంపిటెన్స్, క్యాపబిలిటీ అండ్ ఆబ్జెక్టివిటీ. అంతేనా? ఇప్పుడు చూద్దాం వన్ బై వన్. ఐ రైట్ అమ్మా, రాయన వస్తుంది వినండి ఊరికి చాలా అంతే ఏమా. అంటే ఏంటి, బిఫోర్ యూజింగ్ వర్క్ ఆఫ్ మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్ యాజ్ యువర్ ఆడిట్ ఎవిడెన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనోడే ఉన్నా అనుకోండి, సర్టిఫైడ్ వాల్యూయర్ రా నువ్వు ఇచ్చిన రిపోర్ట్ బేస్ చేసుకొని బ్యాలెన్స్ షీట్లో ఒక ఐటెం కనిపిస్తుంది నాకు. ఇప్పుడు దాన్ని నేను టిక్ కొట్టాలి కదా, నేను వెరిఫై చేసే ముందు హౌ వుడ్ ఐ బిలీవ్ దిస్? నువ్వు వాడు చుట్టాలైతే ఇప్పుడు మేనేజ్మెంట్ నీకు డబ్బులు తప్పు చేయించుంటుంది నీకు ఏమో, మేనేజ్మెంట్ మై బ్రైబ్ హిమ్, otherwise management is relative of this person, so how could I believe this person? So before trusting his work as evidence, you should evaluate his competence. ఎక్కడ చూస్తాం కాంపిటెన్స్ అంటే ఏమో సింపుల్ అమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ వాడు ఏం చెప్తున్నాడు, ఐఎమ్ సర్టిఫైడ్ వాల్యూ అని చెప్తున్నాడు, లేదా ఐఎమ్ యాక్చువల్ అని చెప్తున్నాడు. చెక్ చేయి, క్వాలిఫికేషన్ చెక్ చేయి. ప్లీజ్ చెక్ హిస్ క్వాలిఫికేషన్ వెదర్ హీ ఈజ్ రియల్లీ క్వాలిఫైడ్ ఆర్ నాట్. ఇఫ్ హీ ఈజ్ క్వాలిఫైడ్, హీ మస్ట్ బికమ్ మెంబర్ ఆఫ్ యాక్చువరీ బోర్డ్. So please check his membership number. Please check any other license available to him to practice. Please check certificate he obtained after finishing valuer course. మరి బయట నీకు వాల్యుయేషన్ కోర్స్ చేయాలి కదా ఐసీఐ నుంచి. అంటే ఇఫ్ హీ ఈజ్ సేయింగ్ ఐఎమ్ సర్టిఫైడ్ వాల్యూయర్, ప్లీజ్ వెరిఫై వెదర్ దట్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్. దానికి ఏం చేస్తాం సింపుల్గా మనం, హిస్ క్వాలిఫికేషన్స్, మెంబర్షిప్ నెంబర్, సర్టిఫైడ్ లైసెన్సెస్ లేదా ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్. ప్లీజ్ చెక్ వెదర్ ఈజ్ కాంపిటెంట్ టు డూ దిస్ వర్క్ ఆర్ నాట్. అర్థవుతుందా? కాంపిటెన్స్ అండ్ క్యాపబిలిటీస్. ఓ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఓ ఆబ్జెక్టివ్ అంటే ఏంటి, హీ మస్ట్ నాట్ బయాస్డ్. ఎగ్జామ్లో ఒకసారి దెర్ ఈజ్ ఎ సపరేట్ క్వశ్చన్ ఆబ్జెక్టివిటీ. కాంపిటెన్స్ చెక్ చేస్తాం అంటే ఏంటి, వెదర్ నిజంగా క్వాలిఫైడా కదా, వీడని డమ్మీయా, తర్వాత వీడికి నిజంగా వర్త్ ఉందా లేదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది పెద్ద ప్రాజెక్టు, ఈ ప్రాజెక్ట్ డీల్ చేసేంత దమ్మడుకుందా లేదా. అదే ముందు ఇటు మొన్న కరోనా పాస్ అయ్యాడు రా, నువ్వు తీసుకొచ్చి పెద్ద ప్రాజెక్ట్ ఇది చేయించావు, హీఈస్ న్యూలీ క్వాలిఫైడ్, దట్ ఇన్ కోవిడ్ టైమ్. దిస్ ఈజ్ బిగ్ ప్రాజెక్ట్, యూ మేడ్ ప్రొవిజన్ బేస్డ్ ఆన్ దిస్ గై ఎక్స్పెక్ట్, హౌ దిస్ ఈస్. సో ప్లీజ్ వెరిఫై హిస్ కాంపిటెన్సెస్ అండ్ క్యాపబిలిటీస్. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఓ. ఏంటి ఓ అంటే, ఆబ్జెక్టివిటీ అంటే ఏంటి, వాడు ఇండిపెండెంట్గా ఉండాలంటే మీనింగ్ అంతేనా. ఆబ్జెక్టివిటీ అంటే ఏంటిరా, వాడు బయాస్గా బిహేవ్ చేయకూడదు. సరే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. నేను సర్టిఫైడ్ వాల్యూయర్ రా, నన్ను మేనేజ్మెంట్ కెన్ హైర్ మీ ఇన్ 2 ways. One is on employment basis, on advice, part-time basis. If I become their employee, obviously I should biased. I don't have objectivity. వాడు నన్ను ఏం చేశాడు రా, ఫ్రీక్వెంట్లీ దే వాంట్ వాల్యుయేషన్స్ రా, వాడు నన్ను ఎంప్లాయీలో పెట్టేసుకున్నాడు. మరి నేను కరెక్ట్ ఇవ్వగలనా? యాజ్ అన్ ఎంప్లాయీ నాకు ఆబ్జెక్టివిటీ ఉంటుందా? ఏం చేస్తాను సింపుల్ చెప్పండి, ఆడు పెడితే టిక్ పెట్టేస్తాను నేను. అర్థం ఎలా చెక్ చేయాలి? ఆబ్జెక్టివిటీ మస్ట్ బి చెక్ వెదర్ హీ ఈజ్ ఎంప్లాయీ ఆర్ నాట్. He is doing work in the capacity of employee or outsider. Next, how much freedom management given to me.
ఇప్పుడు సమ్ టైమ్స్ మనం వెళ్ళి అనుకోండిరా ఏం చెప్తారు నీకు సార్ మీ ఇష్టం చేసేయండి అంటారు. సమ్ టైమ్స్ ఏంటి ఇదిగో ఈ రిపోర్ట్ తీసుకో ఇచ్చే రిపోర్ట్ను. అంటే ఇఫ్ మేనేజ్మెంట్ ఈజ్ రిస్ట్రిక్టింగ్ మీ ఐ డోంట్ హ్యావ్ ఆబ్జెక్టివిటీ. అర్థవుతుంది మీకు పాయింట్ ఎలా చెక్ చేయాలో? యూ షుడ్ చెక్ కాంపిటెన్స్, capabilities and objectivity of management expert by seeing all these things. Qualifications, membership number, any trade licenses available. Next, what are the terms and conditions between you and management? As an employee పనిచేస్తున్నావా లేదా యాజ్ అన్ జస్ట్ అడ్వైజర్గా పనిచేస్తున్నావా, యు ఆర్ ఇండిపెండెంట్ ఆర్ నాట్ అని చెక్ చేయండి. క్లియర్? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సి. దెన్ డబ్ల్యూ, అండర్స్టాండింగ్ ద వర్క్ ఆఫ్ ఆడిట్ ఎక్స్పర్ట్. అండర్స్టాండింగ్ ద వర్క్ ఆఫ్ ఆడిట్ ఎక్స్పర్ట్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ చూడరా, ఇక్కడ ఒక సివిల్ కాంట్రాక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ఏ కన్స్ట్రక్షన్ కంపెనీ, ఐఎమ్ డూయింగ్ ఆడిట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కంపెనీ. ఫర్ పర్సంటేజ్ ఆఫ్ కంప్లీషన్ ఐ నీడ్ ఎక్స్పర్ట్. అవునా? ఫర్ పర్సంటేజ్ ఆఫ్ ఎక్స్పర్ట్ కావాలి నాకు. దట్ ఎక్స్పర్ట్ మస్ట్ బి సివిల్ ఇంజనీర్. But I took opinion from mechanical engineer. Whether you can believe him or not, because the work done by expert is not relevant for us. So please understand the work. వాడు చేసిన పని అర్థం చేసుకోండి. వాడు చేసిన వర్క్ అనేది whether that is relatable to me or not. So please try to understand వాడు ఏం చేశాడు, what kind of procedures he had performed, whether these procedures are adaptable or not, suitable or not for this work. Last, A, appropriateness of management experts work. Appropriateness means what are the type of assumptions he took. For example, for creation of gratuity expenses, for creation of some other provisions, ఏం తీసుకోవాలి మనం? We should consider age limit. ఫర్ ఎగ్జాంపుల్ 60 years 65 years ఉంటాయి కదా మన లిమిట్స్. నువ్వు చెక్ చేయి బాబు. ఓకే, నువ్వు ఎక్స్పర్ట్ ఒపీనియన్ ఇచ్చావు. వాట్ ఈజ్ యువర్ ఇన్పుట్స్ ఏంటి, నీ సోర్సెస్ ఏంటి, నీ అజంప్షన్స్ ఏంటి, నువ్వేమనుకుంటున్నావు? ఆన్ వాట్ అజంప్షన్స్ యూ హ్యాడ్ గివెన్ దిస్, ఆన్ వాట్ ఏజ్ అజంప్షన్ యూ హ్యాడ్ గివెన్ దిస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ట్రీలో జనరల్లీ వీఆర్ ఫాలోయింగ్ 60 years, వీడు 65 years చేశారు నీకు, తప్పు కదా మరి. దిస్ అజంప్షన్ ఈజ్ రాంగ్. సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ అప్రోప్రియేట్నెస్ ఆఫ్ వర్క్ డన్ బై మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్. నువ్వు ఈ మూడు చూసిన తర్వాత మాత్రమే, ఆఫ్టర్ ఎవాల్యుయేటింగ్ CWA ఆఫ్ మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్, దెన్ ఓన్లీ యూ కెన్ డిసైడ్ వెదర్ టు బిలీవ్ హిమ్ ఆర్ ఐ షుడ్ ఎక్స్టెండ్ NTE, నేచర్ టైమింగ్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ ఆడిట్ ప్రొసీజర్స్. ఓకేనా? ఇక్కడ చూడండి, లింక్ చెప్తాను మీకు, ఎగ్జామ్ లింక్. ఫర్ ఎగ్జాంపుల్ యూ వాంట్ టు యూజ్ ద వర్క్ ఆఫ్ మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్, బట్ మనకు అర్థం కావట్లేదు. దెన్ యూ కెన్ యూజ్ 620. అక్కడ ఎవడున్నాడు? సో ఇఫ్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు ఎవాల్యుయేట్ CWA ఆఫ్ మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్, దెన్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ యూజ్ వర్క్ ఆఫ్ ఆడిట్ ఎక్స్పర్ట్ ఆల్సో. నెక్స్ట్, వన్స్ ఎవాల్యుయేట్ చేసేసాను నేను, ఆఫ్టర్ ఎవాల్యుయేషన్ I came to conclusion that he is incompetent. అంతేగా మరి. కాంపిటెంట్, ఆఫ్టర్ ఎవాల్యుయేటింగ్ I might come to two conclusions only. One is he is good, he is not fit. If he is good, go with reporting, no problem. Give your opinion as per normal. If he is not fit, then don't go directly to 705. Please communicate management. మరి ముందు వాళ్ళకి చెప్పాలి కదా, వాడే నేను అపాయింట్ చేసుకుంది. సో ప్లీజ్ కమ్యూనికేట్ మేనేజ్మెంట్. ఇఫ్ మేనేజ్మెంట్ లిజన్స్, దే విల్ చేంజ్. ఇఫ్ దే ఆర్ నాట్ లిజనింగ్, దెన్ కన్సిడర్ ఇంపాక్ట్ ఆన్ రిపోర్ట్, క్వాలిఫై ఆర్ అడ్వర్స్. అదవుతుంది మీ క్వశ్చన్. దిస్ ఈజ్ హౌ దే విల్ గివ్ క్వశ్చన్ ఎగ్జామ్స్. సింపుల్ రా, దే విల్ క్రియేట్ వన్ కేస్ స్టడీ అమ్మా. ఇప్పుడు అంటారు, వాట్ ఆర్ ద ప్రొసీజర్స్ టు బీ ఫాలోడ్ బై ద ఆడిటర్ బిఫోర్ ట్రస్టింగ్ ద వర్క్ ఆఫ్ మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్ యాజ్ ఆడిట్ ఎవిడెన్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద వర్క్ ఈజ్ నాట్ అప్రోప్రియేట్, వాట్ ఆర్ ద కాన్సిక్వెన్షియల్ స్టెప్స్ టు బి టేకెన్. దిస్ ఈజ్ ద ఓన్లీ క్వశ్చన్ దే లాస్ట్ ఫ్రమ్ ఇండేస్ 500. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తాం, బిఫోర్ యూజింగ్ management expert work as audit evidence, he shall evaluate CWA. C means CCO, competence, capability, objectivity, and understanding the work of expert and analyzing the appropriateness of expert's work. Expertise work, that means reasonableness of assumptions taken,
అంతేనా? నెక్స్ట్ కింద కన్క్లూజన్స్, ఇఫ్ హీ ఈస్ పర్ఫెక్ట్ దెన్ యూ కెన్ గివ్ రిపోర్ట్ యాజ్ యువర్ విష్. ఇఫ్ he is not competent, then please inform management. Don't go directly to 705. First of all, inform management. Then if management rectifies, then do audit procedures. If management refuses, scope restriction కదా మరిది, then consider impact on report SA 705. అంతే, అంతకు మించి దీంట్లో మీకు ఎటువంటి క్వశ్చన్స్ రావు. ఓకేనా? ఒకసారి రాసుకుంటారు అవన్నీ, రాసుకోండి అమ్మా ఇవన్నీ. ఇక్కడ ఏదో రాశాడు వీడు, బట్ ఇవన్నీ మనకు వేస్ట్ ఆఫ్ టైము. ఇదిగోండి ఇక్కడ రాశాడు ఎంత ఇది, బట్ ఇవన్నీ వద్దు మనకి. ఇక్కడ మనకు మూడు క్వశ్చన్లు రా. ఒకటి మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్ క్వశ్చను, రెండు ఏది నమ్మాలో క్వశ్చను, దెన్ విచ్ ఎవిడెన్స్ ఈజ్ బెటర్, థర్డ్ వన్ ఈజ్ ఇఫ్ ఇన్కన్సిస్టెన్సీ, మీరు అప్డైన్ చేసిన రిసోర్సెస్కి వాడు చెప్పే మాటలకు సంబంధం లేకపోతే, దెన్ ఇన్కన్సిస్టెన్సీ ఉంటే సింపుల్, వీ షుడ్ ఎక్స్టెండ్ ఏంటి, నేచర్, టైమ్, ఎక్స్టెండ్, వీ విల్ ఎక్స్టెండ్. అది కూడా ఇంపార్టెంట్ కాదమ్మా, ఓన్లీ దట్ ఈస్ రిలవెంట్ అమ్మా. ఓన్లీ 2 క్వశ్చన్స్ ఆర్ ఇంపార్టెంట్. విచ్ రిసోర్సెస్ ఆర్ బెటర్, వాట్ ఈస్ ద ప్రొసీజర్ టు బీ ఫాలోడ్ బిఫోర్ ట్రస్టింగ్ లేదా బిఫోర్ యూజింగ్ ఏమో మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్ వర్క్ యాజ్ యువర్ ఆడిట్ ఎవిడెన్స్. చూద్దాం ఇక్కడ మనం, చూడండి జాగ్రత్తగా. ఆడిట్ ఎవిడెన్స్ ఏంట్రా చెప్పండి ఒకసారి క్విక్గా నాకు. ఆడిట్ ఎవిడెన్స్ మీన్స్ ఇన్ఫర్మేషన్ యూజ్డ్ బై ద ఆడిటర్, దేనికోసం, టు డ్రా కన్క్లూజన్స్ ఆన్ విచ్ ఒపీనియన్ ఈస్ బేస్డ్. ఇన్ఫర్మేషన్ మైట్ బి ఫినాన్షియల్, నాన్ ఫైనాన్షియల్. నెక్స్ట్, బిఫోర్ యూజింగ్ ద వర్క్ ఆఫ్ మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్ యాజ్ మై ఆడిట్ ఎవిడెన్స్, ఐ షుడ్ ఎవాల్యుయేట్ CWA. C means CCO, కాంపిటెన్స్, క్యాపబిలిటీ, ఆబ్జెక్టివిటీ. క్వాలిఫికేషన్స్ అవ్వచ్చు, మెంబర్షిప్ నెంబర్ అవ్వచ్చు, ఎక్కడేంటి ఎంప్లాయీనా కాదా, ఇండిపెండెంట్ కాదా. నెక్స్ట్, అండర్స్టాండింగ్ ద వర్క్ వాడు చేసిన, అంతేనా. నెక్స్ట్, అప్రోప్రియేట్నెస్ మీన్స్ అజంప్షన్స్ ఏంటి, సోర్సెస్ ఏంటి, హౌ యూ డన్. నెక్స్ట్, వీ మై డ్రా 2 conclusions. హీ ఈజ్ పర్ఫెక్ట్, హీ ఈజ్ కాంపిటెంట్, ఎస్, నో ప్రాబ్లమ్, యూ కెన్ కంటిన్యూ. ఇఫ్ హీ ఈజ్ నాట్ కాంపిటెంట్, ఫస్ట్ ఇన్ఫార్మ్ మేనేజ్మెంట్. if they rectify, okay. If they refuses, then impact on audit report. అంతే, ఇంకా అంతకుమించి దీంట్లో మీరు చదవాల్సిన పని లేదు, ఏమీ గుర్తుపెట్టుకునే పని కూడా లేదు. చూడండి ఒకసారి, కింద క్వశ్చన్స్ ఉన్నాయి, ఇవే క్వశ్చన్స్, ఇంకా అంతకుమించి ఏముండదు దీంట్లో. ఫినిష్. నెక్స్ట్ రాసుకోండి, ఏ సోర్సెస్ నమ్మాలో రాసుకోండి. మా which sources are better, ఎక్స్టర్నల్ వర్సెస్ ఇంటర్నల్. తర్వాత ఏమో డాక్యుమెంటరీ ఆర్ ఓరల్. తర్వాత ఒరిజినల్ ఆర్ ఫోటోస్టాట్, ఫోటో కాపీస్. లాస్ట్ అమ్మ డైరెక్ట్లీ అబ్టైన్డ్ బై ఆడిటరా లేదా ఫ్రమ్ థర్డ్ పార్టీయా. లాస్ట్ ఏంటంటే యూ కెన్ ట్రస్ట్ ఇంటర్నల్ సోర్సెస్ ఇఫ్ ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్ ఈజ్ గుడ్. చూడండి జాగ్రత్తగా చెప్పండి, ఏది బెటర్రా, ఎక్స్టర్నల్ ఆర్ ఇంటర్నల్. ఎక్స్టర్నల్. చెప్పండి, డాక్యుమెంటరీ ఓరలా, ఆల్వేస్ డాక్యుమెంటరీ. ఒరిజినల్ డాక్యుమెంట్సా, ఫోటో కాపీసా, ఒరిజినల్. డైరెక్ట్లీ బై ఆడిటరా, త్రూ థర్డ్ పార్టీయా, డైరెక్ట్లీ. ఇంటర్నల్ నమ్మొచ్చా, ఎస్, ఇఫ్ ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్ ఈజ్ గుడ్. అంతే, మీరు రాసుకోండి ఒకటి. ఉన్నాయిలే, బట్ ఇది క్లారిటీ వస్తుంది సింపుల్గా. అడేది రాశాడు, అటు పక్కన కాలం చూడరా, రాసుకో, ఆ బేలు రాసుకో, ఇటు పక్కరా రాసుకో. ఇది కావాలా విజయ్, బుక్ ఇస్తాలే, పక్కదాన్ని చూడు. ఇదే నేను తీసుకున్నాను, నేను 8 కాపీస్ వచ్చినాయి, సరిపోద్దాం అంతే. ఇది మెయిన్ రా, CCO CWA, ఇంకా మించి ఇంకేం అవసరం లేదు ఇక్కడ. సరే సరే,
డన్. సరే, ఇప్పుడు ఒక లేటెస్ట్ ఒక క్వశ్చన్ ఇచ్చాడు రా. ఆ క్వశ్చన్ దీని గురించి క్వశ్చన్ మీ దగ్గర ఇందా క్వశ్చన్ బ్యాంక్ వచ్చిందా మీకు? ఒకసారి ఓపెన్ చేయాలంటే క్వశ్చన్ ఒకటి ఉంది ఉంటే మీ దగ్గర. ఒక క్వశ్చన్ కొంచెం వాడు ఏం చేశాడంటే ఎథిక్స్ ప్లస్ ఇది కల్పించాడు క్వశ్చన్ ఒకటి, మిక్స్ అమ్మ క్వశ్చన్ అంతా. దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఒకటి ఓపెన్ చేయండి, క్వశ్చన్ బ్యాంక్ ఏం లేదు. అప్పుడు ఇది ఆర్టీపీ క్వశ్చన్ అమ్మ, అది సంథింగ్ క్వశ్చన్. సరే నేను కరెక్ట్ చెప్తానులే, తర్వాత చూసుకుని కావాలి, మీరేం లేదు. ఏం లేదురా, ఒక కంపెనీ ఉంది, వాళ్ళు దాంట్లో ఒక మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్ అపాయింట్ చేసేసారు. బట్ మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ నాట్ యాజ్ అన్ ఎంప్లాయీ, దే హ్యాడ్ ఎంగేజ్డ్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఓన్లీ. అర్థమవుతుందా? మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్ అపాయింట్ చేశారు బట్ నాట్ యాజ్ అన్ ఎంప్లాయీ, యాజ్ అవుట్ సైడర్ ఓన్లీ. ఇప్పుడు ఏమంటారంటే వాడు వన్ ఆఫ్ ద మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఏమంటారంటే, చూడండి మేనేజ్మెంట్ ఏం చెప్తుంటారా, మేము వీడిని ఎంప్లాయ్మెంట్లో తీసుకోలేదు కాబట్టి హీస్ ఆబ్జెక్టివిటీ ఉంది, సో నో నీడ్ టు చెక్ అంటున్నాడు. క్వశ్చన్ చూడండి జాగ్రత్తగా. ఐఎమ్ మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్, ఐ హ్యాడ్ అపాయింటెడ్ నాట్ ఆన్ టర్మ్స్ ఆఫ్, నేను ఎంప్లాయ్మెంట్ కాదు ఇక్కడ, ఐ హ్యాడ్ ఎంగేజ్డే. మరి ఎంగేజ్ అయినంత మాత్రాన ఆబ్జెక్టివిటీ ఉన్నట్టు, అది క్వశ్చన్ ఇక్కడ. మేనేజ్మెంట్ ఏమంటుంది, వాడు మా ఎంప్లాయీ కాదు కాబట్టి హీ హ్యాస్ ఆబ్జెక్టివ్ అంటుంది. బట్ వన్ ఆఫ్ ద ఆడిట్ టీమ్ ఇడేమంటాడు, వీ షుడ్ వెరిఫై వెదర్ హీఈస్ ఎంప్లాయీ ఆర్ అవుట్ సైడర్, ఐ వాంట్ టు చెక్ వెదర్ హీఈస్ కాంపిటెంట్ ఆర్ నాట్. Yes, you should check only, because who know, even though he is getting outside, he might have some interest in the company. ఉన్నాయి కదా. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే వెదర్ వాడు ఎంప్లాయీయా, ఎగ్జిక్యూటివా, ఎంగేజ్డా మనకు అనవసరం. వీ షుడ్ చెక్ CWA. సిలో కూడా దట్ క్వశ్చన్ ఈజ్ ఓన్లీ ఫ్రమ్ ఆబ్జెక్టివిటీ రా. ఆబ్జెక్టివిటీ అనేది వీ షుడ్ ఆల్వేస్ చెక్ వెదర్ యూ టేక్ హిమ్ ఆన్ పేరోల్, యూ టేక్ హిమ్ ఆన్ హైర్, you take him as expert, whatever, we should check whether he is competent or not by evaluating CWA and CCO. ఆ క్వశ్చన్లో ఏం చేసి అంటారా, ఎథిక్స్ కలిపాడు మధ్యలో. థ్రెడ్స్ ఉంటాయి కదా కొన్ని థ్రెడ్స్, ఆ థ్రెడ్స్ ఉండొచ్చు, మనం నమ్మకూడదు అని. ఇప్పుడు ఈ ఎక్స్పర్ట్ ఉన్నాడు రా, వీడికి ఇంట్రెస్ట్ ఉండొచ్చు కంపెనీలో, సో ఈ ఎక్స్పర్ట్ ద్వారా కొన్ని థ్రెడ్స్ ఉండొచ్చు మీకు, వాడు సొల్లంతా చెప్పాడు మధ్యలో. కింద ఏం చెప్పాడు, హౌఎవర్ we should evaluate objectivity of the management expert even though we engaged him. అదో అల్టిమేట్ క్రక్స్ ఏంటి బాబు, మీకు అనవసరం వాడు ఎంప్లాయీనా, ఎంగేజ్ చేసుకున్నామా, క్వాలిఫైడా, ఇదంతా నీకు వద్దు, నువ్వు చెక్ చేసుకో, నీకు అడ్రస్ క్వాలిఫైడ్ అని. హౌ వుడ్ ఐ నో వెదర్ ఈజ్ క్వాలిఫైడ్ ఆర్ నాట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ షుడ్ ఎవాల్యుయేట్ కదా. ఇఫ్ యూ వాంట్ టు ట్రస్ట్ WR, నువ్వు వెళ్ళావురా, మేనేజ్మెంట్ ఏం చెప్పిద్ది, ఐ విల్ గివ్ WR, హీఈస్ క్వాలిఫైడ్. But WR is not complete evidence. How could you trust WR? First of all, you should perform audit procedures on your own to evaluate CCO, CWA. Next, consequences, if he is competent, no problem. Not competent, inform management. If they rectify, no problem. If they are not rectifying, impact on audit report. Clear amma? Ante. ఈ స్టాండర్డ్లో ఇంతకు మించి మీరు గుర్తుపెట్టుకోవడానికి ఏమీ లేదు. కింద క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి కావాలంటే మన బుక్లో. వీ హ్యాడ్ సమ్ క్వశ్చన్స్ అమ్మా, ఇక్కడ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ద ఆడిటర్ ఆఫ్ SS Limited accepted the gratuity liability valuation based on the certificate issued by qualified actuary. However, the auditor noticed that the retirement age adopted 65 years as against existing retirement age of 60 years. The company is considering proposal to increase the retirement age. అంటే తప్పుగా మరి అప్రోప్రియేట్నెస్ తప్పు, ఇది అజంప్షన్స్ టేకెన్ రాంగ్. సో కాబట్టి మీరు ఇంత ఏం రాస్తారు మళ్ళీ, ఎప్పటి నుంచి స్టార్టింగ్ మళ్ళీ, బిఫోర్ యూజింగ్ మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్ వర్క్ యాజ్ మై ఆడిట్ ఎవిడెన్స్ ఐ షుడ్ ఎవాల్యుయేట్ CCO, CWA. Hence, in the given case, appropriateness of work is not correct. He should inform management. If they are okay, if they are not refusing, if they are refusing, consider impact in audit report. You will get 4 marks. అంతేనా? అంతే. తర్వాత చూడండి. ABC company files lawsuit against అన్లక్కీ అంట, అంతే వేస్తారు మరి, అన్లక్కీ కంపెనీ ఆఫ్ ₹5 crores. ఎవడో నీ మీద కేసు వేసాడంట.
ఇప్పుడు చెప్పండి సరే క్వశ్చన్ చదివే ముందు ఎవడో కేసు వేసాడరా మనం చెక్ చేయాలి వెదర్ దట్ ఈస్ కంటింజెంట్ లెవెల్ ప్రొవిజన్ అనేది. యాజ్ పర్ ఇండియాస్ వెదర్ కంపెనీస్ నీడ్ టు క్రియేట్ ప్రొవిజన్ ఆర్ నాట్. ఫర్ దిస్ ఐ నీడ్ ఎక్స్పర్ట్ ఒపీనియన్. ఇక్కడ ఏం చేస్తుంటాను నేను, ఐ హ్యాడ్ ఫాలోడ్ సమ్ ఎక్స్పర్ట్ ఒపీనియన్, నౌ ఐ షుడ్ చెక్ వెదర్ దట్ ఒపీనియన్ ఈజ్ కరెక్ట్ ఆర్ నాట్. అంతే అంతే. లాస్ట్ క్వశ్చన్ రండమ్మా. ఈఎన్పి లిమిటెడ్ ఎంగేజ్డ్ అండ్ యాక్చురీ టు అసర్టైన్ ఇట్స్ ఎంప్లాయీ కాస్ట్. సేమ్గా మళ్ళీ టు అసర్టైన్ మై ఎంప్లాయీ కాస్ట్, మై గ్రాట్యుటీ యాజ్ పర్ ఇండియాస్ 19 ఆర్ నాట్, ఐ షుడ్ నీడ్ యాక్చురీ ఒపీనియన్. సో బిఫోర్ ట్రస్టింగ్ యాక్చురీ ఐ షుడ్ ఎవాల్యుయేట్ హిజ్ సిసిఓ సిడబ్ల్యూఏ. అంతే రైట్. మిగతాది ఇక్కడ చూడండి కొన్ని మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్లో కమ్ టు ఫస్ట్ పేజ్. సి ఎంటర్ క్వశ్చన్స్ అమ్మ ఇవన్నీ. మెథడ్స్ ఆఫ్ అప్టైనింగ్ ఇంక్వైరీ, ఇన్స్పెక్షన్, అబ్జర్వేషను ఇవన్నీ మనకు తెలిసినాయి. వేస్ట్ ఒకసారి చూసేలేసాం. ఈ మెథడ్స్ ఆర్ నాట్ దట్ మచ్ రిలవెంట్ అమ్మా, మీరు కావాలి ఒకసారి చూసుకోండి. ఏముంది ఇన్స్పెక్షన్ అంటే ఏం చెప్తాడు, వీళ్ళు పట్టుకొని చూస్తాం. అబ్జర్వేషన్ అంటే చూస్తాం ఏం చేయకుండా. తర్వాత ఏంటి ఎంక్వైరీ, కన్ఫర్మేషన్, వీళ్ళు అడుగు ఇటు రారా అని. అంతే కదా. ఎంక్వైరీ అంటే ఏంటి, అడుగు. కన్ఫర్మేషన్ అంటే రిప్లై ఫ్రమ్ దట్ పర్సన్. తర్వాత రీక్యాలిక్యులేషన్, మనం చేస్తాం రీక్యాలిక్యులేషన్. ఇప్పుడు రోజు రీక్యాలిక్యులేషన్, వాట్ యు ఆర్ డూయింగ్ డైలీ, ఫస్ట్ యూ టుక్ మిస్టేక్ దెన్ రీక్యాలిక్యులేషన్. ఎగ్జాంపుల్ ఉన్నాయి రీక్యాలిక్యులేషన్స్. అనలిటికల్ ప్రొసీజర్స్, రీపర్ఫార్మెన్స్. రైటా. దీస్ ఆర్ ద మెథడ్స్, నాట్ దట్ మచ్ ఇంపార్టెంట్. దిస్ ఇస్ CENT level question. The only question asking is management expert. You can check past exam questions. That is the only question. The answer. This is all about SA 500 audit evidence. ఓకేనా. ఆఫ్ చేయరా, మళ్ళీ కలుద్దాం.